ప్రొఫెసర్ విశ్లేషణలు పొంతన లేకుండా అవుతున్నాయో అనాలిసిస్ అదుపు తప్పుతున్నదో తెలియదు గాని కాసింత అద్దులు క్రాస్ అయినాయని జనసేన పార్టోలు జంగులేపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద. శకునం బల్కే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు అన్ని ముచ్చట్లు చెప్పే పెద్ద మనిషి బీజేపీ పార్టీకి తెలుగుదేశం జనసేన పార్టీల కంటే జగన్ పార్టీ ఎక్కువ ముద్దు. అందుకే జగన్ అరెస్ట్ చేస్తలే సెంటర్ సర్కార్ అని జనసేన పార్టోలు మాట్లాడుకునేటట్టు ప్రొఫెసర్ సార్ వివరంగా ఇప్పి చెప్పినట్టు విశ్లేషణ చేసిండట. హాగో మేం మాట్లాడుకున్న ముచ్చట నీకెట్లా తెలుసు, నువ్వు లేని ముచ్చట్లు ఉన్నట్టు ఎట్లా చెప్తావని పవన్ కళ్యాణ్ పార్టోలు పట పాటలు కోరుకుతున్నారట. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ నాగేశ్వర్ సార్ ను పగబట్టినట్టు కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ ముచ్చట్లు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంటే ప్రొఫెసర్ సారు నేను మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకుంటున్నా, నన్ను మాఫ్ చేయండి అన్నట్టు చెప్పిండ్రు. మరి దానికి జనసేన పార్టోలు ఆలోచన చేస్తారా? ఆవేశం ఆపుకోకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ప్రొఫెసర్ ను పొట్టు తిప్పల పెడతారా అనేది ముందు చూడాలి గాని ఇదే ముచ్చట మీద కామ్రేడ్ నారాయణ కన్నెర చేస్తున్నాడు. నాగేశ్వర్ అన్నంత మాత్రాన తప్పేం కాదు, ఆయన చెప్పిన విశ్లేషణకు వివరణలు ఇచ్చుకోండి, అంతేగాని ఆగమాగం చేస్తానంటూ ఊకునేది లేదన్నట్టు కామ్రేడ్ కామెంట్ చేసిండు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటి ఒక కొట్టి కానే కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే, ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ బయటకు వస్తాడు, ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి, కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఒకవేళ మీరు నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తాం ఆగమాగం చేస్తామంటే చేసుకోండి, కానీ అదే నాగేశ్వర్ సారును వచ్చే ఎన్నికలల్లో సీఎం క్యాండిడేట్ గా కామ్రేడ్ల పార్టీ తరపున కాంపిటీషన్ కు దింపుతామన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు కళ్యాణ్ ఫ్యాన్స్ కు. ఇంకో దిక్కు కామ్రేడ్ల తిరగని కాక్రోజ్ ఉద్యమం పెరుగుతున్నది. వాళ్ళంతా మా దిక్కే నిలబడతారు, కన్నెర్ర చేస్తారు, అప్పుడు మీరు మాడి మసైతారు అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మరి కామ్రేడ్ నారాయణ కామెంట్లకు కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన సైన్యం ఏ పార్టీ భయపడతారు, వెనకకు దగ్గుతారా లేదా అనేది ముందు చూడాలి.